ఐపీఎల్ 17వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో కొన్ని జట్లు అనూహ్యంగా ముందంజ వేస్తే మరికొన్ని చితికిల పడిపోతున్నాయి. ఆరంభ మ్యాచ్లలో తడబడి తర్వాత పుంజుకునే అలవాటున్న ముంబై ఇండియన్స్ కు ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ కావడం లేదు. తాజాగా లక్నో సూపర్ జైంట్స్ తో ఓటమి తర్వాత ముంబై ప్లే ఆఫ్ అవకాశాలకు దాదాపుగా తెరపడింది. అద్భుతాలు జరిగితే తప్ప లీగ్ స్టేజ్ లోనే ఇంటి దారి పట్టడం ఖాయమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై కింది నుంచి రెండో స్థానంలో ఉంది. బెంగళూరు ముంబై జట్ల ఖాతాల్లో 6 పాయింట్లు ఉండగా రన్ రేట్ కారణంగా ముంబై 9వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం 3 విజయాలు సాధించగా 7 పరాజయం పాలింది. ప్లే ఆఫ్ చేరాలంటే ఏ జట్టుకైనా కనీసం 16 పాయింట్లు ఉండాలి. ప్రస్తుత పరిస్థితిలో ముంబైకి ఇంకా 4 మ్యాచ్లే మిగిలి ఉండగా అన్ని గెలిచినా 14 పాయింట్లే అవుతాయి. ఫామ్ లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ తో 2 సార్లు తలపడనుండగా సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ తోనూ తలపడనుంది. వీటిలో 3 మ్యాచ్లు హోమ్ గ్రౌండ్ లో జరగనుండడం కలిసొచ్చే అంశమే అయినప్పటికీ భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. అలాగే గెలిచినా కూడా ఇతర జట్ల మ్యాచ్ల ఫలితాలు వీరికి అనుకూలంగా రావాలి. అప్పుడు కూడా ప్లే ఆఫ్ కు చేరుతుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే మిగిలిన జట్లు కూడా సెకండ్ హాఫ్ లో గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కదా లీగ్ స్టేజ్ కి పరిమితం కానుంది. పలువురు సీనియర్ ప్లేయర్స్ ఫామ్ లో లేకపోవడం, కెప్టెన్ గా ఆటగాడిగా హార్దిక్ పాండే ఏమాత్రం ప్రభావం చూపించలేకపోవడం ముంబై వైఫల్యానికి కారణం చెప్పొచ్చు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అంచనాలు అందుకోలేకపోవడం ముంబైని దెబ్బతీసింది. అలాగే బౌలింగ్ లో బూమ్రా తప్పిస్తే మిగిలిన వారంతో తేలిపోయారు. దీంతో భారీ మొత్తం వెచ్చించి ట్రేడింగ్ లో గుజరాత్ నుంచి తెచ్చుకున్న పాండ్యా ఎంట్రీ ముంబైకి ఏమాత్రం ఉపయోగపడడం లేదు. ఫలితంగా 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఈసారి పెలో ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది.